తల్లి కన్న బిడ్డలను చంపేయడం, లేక తండ్రి బిడ్డలను చంపేయడం, లేక బిడ్డలే తల్లిదండ్రులని చంపేయడం, ఇలాగా మనం చూస్తా ఉన్నాం. ఈరోజు ఏ వార్తలు చూసినా కూడా పెళ్ళైన మరుక్షణం ఒక వారం రోజులకి భర్త చనిపోవడం. ఇటువంటి దుర్దినాల్లో దేవుడు చెప్తున్న మాట, ఈరోజు ప్రజల్లో ఏమి ఉండలేదంటే ప్రేమ ఉండలేదు, కనికరం ఉండలేదు, జాలి ఉండలేదు. కానీ భూమి మీద ఏమి లేదయ్య అంటే, వాళ్ళ ఏమి లేదంటే ప్రేమ చలరిపోతుంది. మరి యేసయ్య చెప్పింది అదే కదా. మరి ఇవన్నీ కూడా రాకడ సూచనలు జరుగుతూ ఉంటాయి. కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయని చెప్పిన లేఖనాల్లో అనేక విషయాలు ఉన్నాయి. కానీ ఈరోజు ఇటువంటి దుర్దినాల్లో మనం ఎలా జీవించాలంటే పరిశుద్ధాత్మ మనం కలిగి ఉండాలి. స్తోత్రం కలిగి ఉండాలి. పరిశుద్ధాత్మ మనం కలిగి ఉన్నప్పుడు దేవుడు ఏం బోధిస్తానన్నాడు? ఆయన ఆదరణకర్త అనగా తండ్రి నామమున పంపబోవు పరిశుద్ధాత్మ సమస్తము మీకు బోధించను. అంటే దేవుడు సమస్తాన్ని మనకి బోధించాలని దేవుడు చూస్తున్నాడు. అంటే ఆదియు అంతమును ఆయనే. దీనికి స్తోత్రం కలగాలి. అల్పియు ఓనేయు ఆయనే. కాబట్టి సమస్తాన్ని దేవుడు బోధించాలనుకుంటున్నాడు. అందుకే ఆది అన్నాడంటే ఆదిలోని జగాతి పునాదేక ముందే దేవుడు నీటి అగాధ జలముల పైన దేవుని ఆత్మల్లాడుచుండును. దీనికి స్తోత్రం కలుగును. కాబట్టి మరి ఆత్మ మనం పొందుకునే వారిగా మనం ఉన్నప్పుడు మనకి దేవుడు ఏం బోధిస్తాడంట అని చెప్తున్న మాట, సమస్తము మీకు బోధిస్తాను, నేను మీతో చెప్పిన సంగతులన్నిటినీ మీకు జ్ఞాపకం చేస్తాను దేవుడు సెలవిస్తున్నాడు. దేవుడు ఏం బోధిస్తానని చెప్పాడు? ఆయన ఒక శాంతిని మీకు అనుగ్రహిస్తాను. దానికి స్తోత్రం కలుగును గాక. మరి శాంతి మనకు కావాలంటే మత్తయి సువార్త 11:28 అలాగే 28:11 మనం చూస్తే, ప్రయాసపడి భారం మోస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను. దానికి మరి శాంతి కావాలి. చాలా మంది అంటూ ఉంటారు, నా యొక్క కుటుంబంలో మనశ్శాంతి లేదండి, నా కుటుంబంలో ఎక్కడ చూస్తున్నా ఈ సమస్యలేనండి, ఈ బాధలేనండి, అసలు నాకు మనశ్శాంతి అనేది లేక నేను అటు ఇటు వెళ్ళిపోతున్నాను అనుకుంటా ఉంటారు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్నాడు, నేను మీకు శాంతి అనుగ్రహిస్తాను. దానికి స్తోత్రం కలుగునగా. మీ ప్రయాసంతో నా దగ్గరికి రండి, నేను మీకు విశ్రాంతి ఇస్తాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. దేవుని బిడ్డ పరిశుద్ధాత్మలో మనం ఉన్నప్పుడు దేవుడికి మనకి ఏం చేస్తాడంటే మనకి బోధిస్తాడండి. ఏం బోధిస్తాడు? ఆయన రాకడ సూచనలు జరుగుతున్న సమయంలో శిష్యులందరూ అడిగారు, అయ్యా ఎప్పుడు జరుగును అంటే నీ రాకడ సూచనలు ఏంటి అని వారు అడిగినప్పుడు దేవుడు చెప్తా ఉంటాడు, ఇవన్నీ కూడా కొనుక్కుని అక్కడక్కడ భూకంపాలు, అక్కడక్కడ వరదలు, అక్కడక్కడ భయంకర స్థితిలో ఉంటుంది అని చెప్పి దేవుడు చెప్పిన రీతిగా ఈ రోజు మనం చూస్తున్నాం. దీని కూడా మనం చూస్తున్నామా లేదా? రాకడ సూచనలన్నీ కూడా చూస్తా ఉన్నాం. ఎటు చూస్తున్న సుడిగాళ్ళు, ఎటు చూస్తున్న వడగళ్ళు వర్షం, ఎటు చూస్తున్న వరదలు, ఎటు చూస్తున్న భూకంపాలు, ఎటు చూస్తున్న అగ్ని, ఇటు